అందరికీ నమస్కారం। ఈరోజు కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూస్తాము మీడియా ద్వారా। నాకు అనిపిస్తా ఉందంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో, అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు। మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు, లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు, ఇవేం తప్పు కాదు, మహిళకు ఫ్రీ బస్సు, మహిళకు ఒక బస్సు పెట్టండి, చివరికి కుటుంబాలుగా బస్సులు ఎక్కి డాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడాడు। ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేటీఆర్ ని। ఎందుకనంటే ఈ పబ్బులు క్లబ్బులలో డాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ది। ఆయన చేసే డాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు। మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళగలుగుతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సుని ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే, అదే అభిప్రాయంతో నువ్వు ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు, లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం। గతంలో చూసారు మీరు, చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చెప్పులు చీపుర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు। ఇవాళ మళ్లీ ఇది ఫ్రీ బస్సు మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా, మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా। తెలంగాణ మహిళల దెబ్బకు కేటీఆర్ కి పవర్ పోయినాక ఆయన మెదడు పోయి మోకాళ్ళ జోరినట్టుంది। అందుకని ఆడబిడ్డలకి ఆర్థిక సహాయంగా, ఆడబిడ్డలకి సపోర్టుగా ఉచిత బస్సు ఇస్తే అక్కసుతోటి ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు కేటీఆర్ గారికి। ఇవాళ ఉచిత బస్సు ద్వారా మినిమం ఒక ఫ్యామిలీకి, ఒక ఆడబిడ్డకి ఎంత లేదన్నా 1500 రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది। అది ఓర్చుకోలేక రకరకాల వీడియోలతోటి మొదటి నుంచి అక్కసు కక్కుతున్నారు। మీకు పవర్ పోయినా కూడా సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను। ఇవాళ తెలంగాణ సంస్కృతి అంటే చాలా ఆడబిడ్డలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ యొక్క సాంప్రదాయాలని ముందుకు కొనసాగుతూ ఎత్తున్న సందర్భంలో బ్రేక్ డాన్సులు చేసుకోమని చెప్పండి, ఒక్కొక్కరికి ఒక బస్సు పెట్టండి అని మాట్లాడేటటువంటి అహంకార మాటలకి కేటీఆర్, పబ్బు కల్చర్ నీది, నీ కుటుంబానిది, మీ చెల్లెది, అది యాది పెట్టుకో। నీ చెల్లెలేమో లిక్కర్ దందలు చేసి జైల్లో ఉంటే కూడా ఇంకా సిగ్గు అనిపిస్తలేదు, సోయి అనిపిస్తలేదు। మీరు ఇంకా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు, ఏమనిపిస్తలేదా మీకు? ఈ సమాజం పట్ల మీకు బాధ్యత లేదా? ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకనా మీకు అని అడుగుతున్నాను నేను। మహిళల ఆర్థికంగా ఎన్నడన్నా ఆలోచించినవా? ఒక్కనాడన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం పట్ల ఏనాడన్నా నువ్వు సోచాయించినవా? చెయ్యలే। ఇవాళ కాంగ్రెస్ ఆ పని చేస్తుంది। సీతక్క మాట్లాడితే ప్రతిసారి అక్కసు ఎందుకు ఆమె మీద? ఆమెను అసలు మామూలు ఓర్చుకోలేకపోతున్నారు। ఒక కామన్ మహిళ ఇవాళ ఆడబిడ్డల కోసము ఒక ఆమె శాఖలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వగా అంటే ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువగా ఇవాళ ఆడబిడ్డల కోసం ఆమె తాపత్రయపడుతుంది। ఆమెను ఉద్దేశించి రకరకాలుగా నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నావు, షేమ్ అనిపిస్తలేదా మీకు? నీ చెల్లని లిక్కర్ దందా అని బుట్టలు ఎత్తున పెడితే మాలాంటి వాళ్ళం మాట్లాడినాం, ఆడబిడ్డలని ఇట్లా చేయకూడదని మాట్లాడినాం। మరి సీతక్క మీకు అట్లా కనబడతలేదా? ఎందుకంత అక్కస్ మీకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఇవాళ ఒక భద్రత దృష్ట్యా గాని, ఆర్థిక దృష్ట్యా గాని, సంరక్షణ దృష్ట్యా గాని ఇవాళ ప్రజాపాలన సర్కార్ ఇవాళ కట్టుబడి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇంకా చెయ్యాలన్నటువంటి ఒక తాపత్రయం మాలో ఉన్నది। అది వదిలేసి ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి నీ అయ్య ఒక్కనాడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాడు, వాళ్ళకి కావాల్సిన సలహా సూచనలు చెప్పాడు। మీకు తెలిసిందల్లా ఒక్కటే, ఉద్యమంలో ఎట్లయితే కృత్రిమ ఉద్యమాలు చేసినావో ఇవాళ కూడా మళ్ళా గదే దాసలో వెళ్తున్నారు। కానీ మీరేందో ప్రజలకు అర్థమైపోయినారు। ఇవాళ పొర్లు దండాలు పెట్టి మీరు ఎన్ని మొత్తుకున్నా కూడా ఇవాళ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు। మీరు చివరికి గదే ఫామ్ హౌస్ కి కనీసం ఈసారి ఎమ్మెల్యే గెలిపించారు, రేపు ఈ పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తారు।